విషయం చెప్పాలనుకుంటున్నాను. సోషల్ మీడియాల గుళ్ళల్లో పూజలలో ప్రవచనాలు చెప్పేటప్పుడు పీఠాధిపతులు గురూజీలు స్వామీజీలు చాలా మంది కూడా పండితులు చాలా మన జీవన వృద్ధి కోసం అంటని చెప్పి రకరకాలైనటువంటి రెమెడీ చెప్తా ఉంటారు. అదే విధంగా మనకున్నటువంటి దళిద్రాన్ని పోగొట్టడానికి కూడా రకరకాలైనటువంటి రెమెడీలు చెప్పి పాటించమంటని చెప్పి మనకు సోషల్ మీడియాలలో అక్కడక్కడ చాలా వరకు వీడియోలలో చెప్తా ఉంటారు. నేను చెప్పే విషయము చాలా మంచి విషయము, అందరికి పనికొచ్చే విషయం. ఈ విషయాన్ని ఏ గురూజీ ఏ స్వామీజీ ఏ పీఠాధిపతి పండితులు గాని ప్రవచన వక్తలు గాని ఎవ్వరు కూడా చెప్పారు నేను చెప్పే రెమెడీ. ఎందుకంటే ఈ రెమెడీ చెప్పారు అనుకోండి బేస్మెంట్లు కదులుతాయి కాబట్టి ఎవరు కూడా చెప్పరు ఈ రెమెడీ. అట్లాంటి చాలా టాప్ సీక్రెట్ రెమెడీ మీ అందరు కూడా చెప్తా ఉన్నా. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి, పాటించాలి కూడా. ఇది చాలా అందరికి పనికొచ్చేదే, ప్రతి ఒక్కరికి జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు అందరు కూడా పనికొచ్చే రెమెడీ నేను చెప్పాను. ఈ ఒక్క రెమెడీ పాటిస్తే మీరు ఉపవాసాలు చేయనక్కర్లేదు, పులదండాలు పెట్టనక్కర్లేదు, పొద్దున్న లేస్తే గుళ్ళల్లో ఇంట్లో దేవుని రూమ్లలో పడి పులదండాలు పెట్టనక్కర్లేదు, ఉపవాసాలు చేయనక్కర్లేదు. ఇవాళ ఆ రోజు ఈ రోజు అని చెప్పి ప్రత్యేకమైన రోజులల్లో ఎక్కడెక్కడికో దూర ప్రయాణాలు చేసి దేవునికి అడ్డం పొడుగు నిలబడి పండుకొని మొక్కనక్కర్లేదు. ఈ ఒక్క రెమెడీ పాటించండి. నేను చెప్పి ఒక 2-3 సూత్రాలే ఉంటాయి. ఆ 2-3 సూత్రాలు చాలా ఈజీ సూత్రాలు ఉంటాయి. అవి అందరూ పాటించేటివి. దీనికి రూపాయి కూడా ఖర్చు కాదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. కాకపోతే మంచి రిజల్ట్ ఉంటది. ఈ రిజల్ట్ చాలా మంచి, జీవితంలో మంచి అభివృద్ధిలోకి వెళ్తాం. మనందరం అందరి స్థాయికి ఎదుగుతాం మనం ఈ యొక్క పాటిస్తే. అదేంటో ఇప్పుడు చెప్తా, మీరు అందరూ నోట్ చేసి పెట్టుకోండి. ఒకటి, నీ పని నువ్వు చెయ్యి. నీ వ్యక్తిగతంగా నువ్వు చేయాల్సినటువంటి పని, నీ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా పొద్దున్న లేస్తే నీ వ్యక్తిగతంగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, నీ ఆర్థిక అభివృద్ధి కోసం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఆ పని. రెండోది, నీ మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని అవతలోడి మీద ఈడ్షా ద్వేషాలు పెట్టుకొని అవతలోడు మంచి చేస్తేనో, అవతలోడు బాగుపడితేనో, అవతలోడు మంచి బట్ట వేస్తేనో, అవతలోడు కారు కొంటేనో, బండి కొంటేనో, ఇల్లు కొంటేనో చూసి ఈడ్ష పడకు. మూడోది, ఎవరి మీద కూడా తప్పుడు ప్రచారాలు చేయడం కానీ, లేకపోతే వాళ్ళ మీద ఏదో రూమర్స్ క్రియేట్ చేయడం కానీ, నీ క్రెడిట్ పెంచుకోవడానికి అవతలోని తగ్గించి మాట్లాడడం కానీ, అవతలో మీద బదలాం లేపడం కానీ ఇట్లాంటివి చేయకు. ఈ 3 సూత్రాలు పాటించి చూడొకసారి, నీకు ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో, ఎంత మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతావో అది నువ్వే అనుభవించి వ్యక్తిగతంగా నీకే అర్థమవుతుంది. కాబట్టి ఇట్లాంటి 3 సూత్రాలు, ఈ 3 సూత్రాలు ఎవ్వరు చెప్పరు. ఏ పండితుడు, ఏ గురూజీ, ఏ స్వామీజీ, ఏ ప్రవచన వక్త ఎవ్వరు కూడా చెప్పరు. ఎందుకంటే ఇట్లాంటి సూత్రాలు చెప్తే వాళ్ళకి బేసులు కదులుతాయి కాబట్టి ఎవరు చెప్పరు. ఇది పాటించి చూడు, ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో నీకే తెలుస్తుంది.